రాష్ట్రం ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మొట్టమొదటిసారిగా అమరావతిలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా నిర్మాణానికి చేపట్టి తిరుపతి తర్వాత అంత పెద్ద ప్రాముఖ్యత ఉన్న దేవాలయం అమరావతిలో ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. మిగిలిన దేవాలయాలు చర్చిలు కానీ మసీదులు కానీ అవన్నీ వస్తాయి. ఆ యాంగిల్ నేను ఎవ్రీడే మీరు అపార్థం చేసుకోకపోతే మీరందరూ ఆశ్చర్యపోకపోతే నేను ఒకటే కోరుకుంటా, అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. నేను ప్రతిరోజు వర్చువల్గా ఆయన దగ్గరికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి ఏం చేస్తానంటే, నాకు శక్తినివ్వండి, మంచి ఆలోచననివ్వండి, అమరావతి రాజధాని ప్రపంచంలో నెంబర్ 1 రాజధానిగా తయారు చేయడానికి ఆశీర్వదించమని కోరుకుని అక్కడి నుంచి ఇంకెదురు తిరగను, నేను వెనక్కి ముందుకు చూడను. ఒక అమరావతి కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి కావాలి. అందుకే నేను కోరుకునే ప్రార్థనలో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ, ఇది నా ప్రేయర్లో ఎప్పుడూ ఉంటుంది. అంటే అందరికీ ఆరోగ్యం ఉండాలి, అందరూ కూడా డబ్బులు ఉండాలి. డబ్బులు లేకుండా, పేదరికం, తిండి లేకుండా ఉంటే మనం ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా సిద్ధాంతాలుగానే మిగిలిపోతాయి. మూడోది ఆనందం ఉండాలి. ఆనందం లేని లైఫ్ వృధా. అందుకే నేనున్నా, మా వాళ్ళు ఆ పక్కన వస్తామంటే ఆ పక్క ఈ పక్క బ్రిడ్జికి గోడలు కట్టారు. తొంగి చూస్తే నీళ్లు పోతా ఉంటే ఆహ్లాదకరంగా నీళ్లు ఉంటే పైన కొండల్లో పచ్చదనం. ఈ పచ్చదనం ఎక్కడా ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకమైన పచ్చదనం ఉండే ఏకైక ప్రదేశం మన అమరావతిని. అలాంటి పచ్చదనానికి ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, వేరే ప్రాంతాలు ఇంత ఇది రాదు. భూమి సారవంతంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. మేము ఎన్నికల్లో ఒక మాట చెప్పాం, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాం, ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా రాజధానికి వస్తే, మీ సమస్యలు తెలుసుకోవాలని వస్తే, ముళ్ళ కంపలు వేస్తే ముళ్ళ కంపలు కూడా దోసుకొని మీ దగ్గరకు వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ విధంగా అనేక మంది మనం అందరం కూడా సఫర్ అయ్యాం. ఒకసారి నేను మా మిస్సెస్ వస్తే, మా మిస్సెస్ చూసిన తర్వాత చేతిలో ఉండే గాజులు తీసేసి అమరావతికి డొనేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఒక నిస్వార్థంగా స్ఫూర్తినిచ్చారు. ఈరోజు ఇవన్నీ ఆలోచించిన తర్వాత మీకు ఒకటే చెప్తున్నాను, అమరావతి ఏ విధంగా ఉంటుందనే దానికి ప్రపంచంలో ఎక్కడా లేని సిటీగా ఉండాలంటే నో పోల్స్. ఎక్కడా పోల్సే కనపడవు. ఏ సర్వీస్ కూడా రావాలంటే రోడ్డు కట్ చేసే పనే ఉండదు. నేను హైదరాబాద్ చూసేవాడిని, సెక్రటరియట్ ముందర, అసెంబ్లీ ముందర ఒక ఆయన వచ్చి ఒకసారి రోడ్డు కట్ చేస్తాడు, ఆయన వెళ్ళంగానే ఇంకొక ఆయన వస్తాడు, నేను కరెంటు నీళ్లు తీసుకుపోవాలి, ఆయన కట్ చేస్తాడు, ఇంకొక ఆయన వస్తాడు, మురుగు వస్తూ ఉంది, పైపు లీక్ అయిపోయింది, మళ్ళీ రిపేర్ చేయాలి, ఇంకొక ఆయన కట్ చేస్తాడు. నేను ఎన్ని చెప్పినా కూడా హైదరాబాద్లో, సైబరాబాద్లో కూడా ఇలాంటి స్ట్రైట్ రోడ్స్ రాలా. నేను ఆ రోజు చెప్పాను, ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఒకరే ఉన్నారు, లక్ష్మీ పారసారథి ఒకటే ఉంది నాతో ఆ రోజు. ఆవిడ ఆ రోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా, ఎండీగా ఉంటే, నేను ఒకరోజు రమ్మని